శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 సెప్టెంబర్ 2024 నుంచి 14 సెప్టెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. ఇక మిథునంలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యరాశిలో శుక్రకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులలో వచ్చిన మార్పు వారాంతంలో ఏమిటి అంటే చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. వారాంతంలోకి మకర రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఇక మిగతా గ్రహ స్థితులన్నీ అవి ఉన్న రాసుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిమిత కాలం ఇంకా అవ్వలేదన్నమాట. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం. పైగా సింహరాశిలో జరిగింది. సింహరాశిలో రవి చాలా బలవంతులుగా ఉంటూ ఉండగా బుధుడు కూడా వచ్చి చేరారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఒకటి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక కన్యరాశిలో జరుగుతూ ఉంది. శుక్రకేతు కలయిక కొంచెం వైరాగ్య తత్వము, మనకెందుకులే అనే నిర్లిప్తత, మనం చేయవలసిన పని చేసేసి కామ్గా ఉందాము అనేటటువంటి కొంచెం నిర్లిప్త స్వభావము, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహు గారి దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో ఇక్కడ కొంచెం విచ్చలవిడితనం పెరుగుతుంది. పైగా శుక్రుడు నీచలో ఉన్నారు. విపరీతమైన శృంగార భావాలు. దానికి తోడు కుజుని యొక్క 4వ దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే ఈ పెద్దలకి చెప్పకుండా ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పెద్దలకి చెప్దాం ఇంకా అనుకునేటప్పుడు కూడా కాస్త మంచి గ్రహస్థితులు చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉండగా పెద్దలకి తెలియచేయడం వల్ల ఆ ప్రేమ పెద్దగా సఫలీకృతం అవ్వదు. ఇంట్లో పెద్దలు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు రాహు గారి దృష్టి పడుతోంది, ఇటు కుజుని దృష్టి పడుతోంది. కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటే సింహరాశిలో బలవంతుడైనటువంటి రవి గారితో కలిసిన బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు. ఈ బుధాదిత్య యోగము దాదాపుగా అన్ని రాసుల్లోనూ బాగానే ఉంటుంది. స్థాన చలనాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, అలాగే ధనయోగాన్ని ఇస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శనిగారి దృష్టి పడుతోంది రవి బుధుల మీద. ఇది ఈ మెడికల్కి సంబంధించినటువంటి కొత్త కొత్త మందులు కనుక్కోవడము, ఈ మెడికల్ రంగంలో ఏవైనా అద్భుతాలు జరగడం అంటే వాటంతట అవి జరగవు, సైంటిస్టులే చేస్తారు. అలా చేయడము, కొత్త మందులు కనుక్కోవడము. ఇప్పుడు మెడిసిన్ చదవాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితులు చాలా బాగా ఉపయోగపడి ఆ మెడిసిన్ చక్కగా సీట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ఇది బాగుంటుంది గ్రహస్థితి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా శుక్రకేతువుల మీద పడుతోంది. మనం ఇది కూడా చెప్పుకోవాలి. పంచమ దృష్టి. అయితే ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయం పెరగడానికి కాస్త ఆత్మ సంకల్పం అనేది దృఢపడడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, అలాగే శుక్రుడు, రాహువు, ఈ స్తోత్ర పారాయణలు ప్రతివారు పారాయణం చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 8 సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సప్తమ స్థానంలో గురువుగారు ఉన్నారు. ఇక రవి బుధులు కలయిక బుధాదిత్య యోగం. రవి గారి యొక్క స్థితి దశమంలో చాలా బాగుంది. ఇక ఏకాదశంలో శుక్రకేతువులు వెరసి 4 గ్రహాల యొక్క
ఉనికి చాలా చాలా బావుంది. దైవ కార్యాలు చేస్తారు. చక్కటి లాభాలు పొందుతారు. అంటే దైవ కార్యాలు చేస్తే లాభం ఏమిటండి అని ఎవరైనా అనుకోవచ్చు. దైవ కార్యాలు భక్తితో చేస్తాం గదండీ! అందులో లాభం ఏముంటుందనుకుంటారు. భగవంతుడు మిమ్మల్ని వెంటనే అనుగ్రహించాడా అన్నంతగా మంచి లబ్ధి కలుగుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అది చెప్పదగ్గ సూచన. అయితే అనేక రకాలుగా లబ్ధి కలుగుతోందిక్కడ. మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. మౌనంగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు చెప్పాల్సిందే. మీరు తీసుకోవాల్సిందే. ఉద్యోగంలో ఉన్నతుంది. అలాగే చక్కగా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. పదోన్నతులుంటాయి. ట్రాన్స్‌ఫర్స్ ఉన్నా గూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితం పూర్తి సంతృప్తిగా ఉంది. దైవ కార్యాలు జేస్తారు. భగవద్ దర్శనానికి వెళ్తారు పుణ్యక్షేత్రాలకి. దాన ధర్మాలు బాగా జేస్తారు. యజ్ఞయాగాలు చేయడానికి కూడా మీరు ముందరకొస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. సంఘంలో ఒక పెద్ద మనిషిగా మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. పిత్రార్జితాలొస్తాయి. ఉన్నత విద్యకి అభిలషించే వారికి ఉన్నత విద్య చాలా అవకాశాలొస్తాయి. విద్యా సముపార్జన బావుంటుంది. భార్య గారి యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. వివాహాది శుభకార్యాలు దగ్గరవుతాయి. అలాగే సంతానం గూడా బావుంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొత్తగా సంతానం కావాలి అనుకుంటే కాస్త ఆలస్యం అవుతుంది. మీరు వైద్యుడిని సంప్రదించే వాళ్ళకి ఈ సలహా. అయితే ఇప్పటికే ఆల్రెడీ జన్మించి ఉన్న సంతానం ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు వృశ్చిక రాశి వారు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా మీరు వెళ్ళి వారికి సేవలు చేయడం ఉత్తమం. ఇది చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉంది. మీ మాతృవర్గానికి ఈ మోకాళ్ళ నొప్పులు గాని, ఇతరత్రా ఏదైనా అనారోగ్య సమస్యలు గాని ఉండడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటాయని చెప్పడానికి రాదు. ఉండే అవకాశాలున్నాయి. మరి ఇలాంటి సందర్భాలలో మీరు కొంచెం తల్లిగారికి గాని, తల్లి తరఫు బంధువులకు గాని కాస్త చేదోడు వాదోడుగా ఉండడం వల్ల చాలా సంతృప్తి కలుగుతుంది బంధువర్గం వారికి. ఇలాంటి సేవ చెయ్యండి. అవి మీకు ఆశీస్సులవుతాయి. అలాగే భవిష్యత్ ప్రణాళికలు అన్నీ వేసి పెట్టుకోండి. ఇప్పుడే ఆచరణలోకి వెళ్ళవద్దు. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. లేదా చేయించండి. మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. విద్యార్థులు ఇంకొంచెం కష్టపడవలసిన కాలం అని చెప్పి మీకు మీరే గుర్తించుకుంటారు. అయితే ఫలితాలు మటుకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆలోచన వేరు, ఆచరణ వేరు, ఫలితం వేరు. ఫలితాలు మటుకు చాలా చాలా బావుంటాయి. ఊహించని విధంగా మీకు వచ్చేటటువంటి లాభం గాని, లబ్ధి గాని ఏదైనా సరే మీ మానసిక ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. నాకు ఇంకోలా జరుగుతుందేమో అనిపించింది. కానీ చాలా ఫేవర్‌గా జరిగింది. నాకొక మంచి ఫలితం వచ్చింది భగవంతుడా! ఇదంతా నీ అనుగ్రహమే అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా లబ్ధి పొందుతారు. మానసిక సంతోషానికి గురి అవుతారు. వారాంతంలోకొచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానం నుంచి తృతీయ స్థానంలోకొచ్చింది. అంటే ఏర్పడ్డ మానసికమైన చికాకులు ఏవైతే ఉన్నాయో, అశాంతి అని ఏ విషయాల్లో అయితే అనిపించిందో అవన్నీ కూడా మీకు చక్కగా పాజిటివ్ అయిపోతాయి. ఈ పరిస్థితికి మీరు చాలా చాలా సంతోషిస్తారు. శనిగారికి తైలాభిషేకం చేయించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీరు మరింత మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.